తెలంగాణలో ఉచిత విద్యుత్, సాగునీరు మరియు కళ్యాణ్ లక్ష్మి పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రమైంది. క్షేత్రస్థాయిలో రైతు సంక్షేమం మరియు సంక్షేమ పథకాల లబ్ధిపై గ్రామాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెళ్లైన నెల రోజుల్లోపే కళ్యాణ్ లక్ష్మి సహాయం అందేదని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లైనా ఆర్థిక సహాయం అందడం లేదని పలువురు రైతులు, గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉచిత విద్యుత్, సాగునీరు, రైతు బంధు వంటి పథకాల విషయంలో కేసీఆర్ పాలనే నయమని రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ సర్కారుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ శ్రేణులు, పలువురు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పారదర్శకత కోసమే సమగ్ర పరిశీలన జరుపుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం హామీని కూడా నెరవేరుస్తామని అధికార పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వం బాకీ పెట్టిన బకాయిలను తీరుస్తూ రైతులకు రుణమాఫీ సమర్థవంతంగా పూర్తి చేస్తామని గుర్తు చేస్తున్నారు. ఇక మరి రైతుని రాజ్యం చేస్తున్నా నేనే 10 ఏళ్ళు కుర్చీ మీద ఉంటా అంటుండే రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు ఉండుడా? నీ మళ్ళా తిరిగితే చెప్తా నేను. రాడంట రాడు, కుర్చీ మీద కూర్చుంటాడట. ఏ కుర్చీ మీద కూకున్నా రాడు బిడ్డ, రాడు. ఇక 10 ఏళ్ళు అంటే రాడు. ఇప్పుడు మాకు రైతుకు రామకోసం వస్తుంది మంది బత్తాలకు. గదే పెద్ద ఫోన్ ఇంకోని బతిరాడు కాబట్టి నీ పేరు వేసినంటే ఆ నంబర్ మన దగ్గర ఉండదా, ఆయన పేరు ఉందా మళ్ళీ రావట్టే ఆడవానికి మిగులు తీయబట్టే లేదా తగిలితే తెచ్చుకోపోమని బట్టి మళ్ళీ ఇప్పుడు ఇదే కోసం అవుతుంది మన బత్తాలకు. యాప్ లేదు, ఏం లేదు. మంచిగా పోయినాం, కొని కట్టుకున్నాం, ఆటోలు వేసుకొచ్చుకొని మంచిగా కరెంట్ కాడ వేసుకొని చల్లుకున్నాం. అది మాత్రం మంచిగా ఉండేది. మరి నేనే మంచిగా చేస్తున్నా, మహిళలకి బస్సులు ఫ్రీ ఇచ్చిన, తులం బంగారం ఇచ్చిన అంటుండు. లేదు లేదు, ఏ బంగారం లేదు. సాది మొబారక్, ఒక ఇది మొబారక్ అన్నాడు, పైసలు వస్తలేవు ఈ వరకు లగ్గమై.